ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 3వ నెల మరి 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేద్దును అని చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. అబ్రహామును గూర్చినటువంటి వాక్యము గురించి మరి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుకుంటూ ఆయన నిన్ను నిశ్చయముగా ఆస్వాదిస్తాడని, ఆయన నిన్ను మరి నిన్ను గూర్చి విస్తరింపజేస్తాడని కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో అబ్రహామును అంతగా ఆస్వాదించడానికి విస్తరింపచేయటానికి మరి దేవుడు అబ్రహాము సన్నిధిలో ఉన్నాడు. మరి అబ్రహాంతో మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతూ మరి దేవుని మాటకి విధేయత చూపించినటువంటి వాడిగా ఉంటామన్నాడు. కాబట్టి అబ్రహామును ఆస్వాదించినట్లుగా మరి దేవాది దేవుడు ఈరోజు నన్ను కూడా మరి ఎంతగానో ఆస్వాదించునుగాక, బిడ్డలను ఆస్వాదించునుగాక, మన చేతి పనులు దీవించునుగాక, మనకున్న సమస్తమును కూడా ప్రభు దీవెనికరంగాను ఆశీర్వాదకరంగాను మార్చునుగాక. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. ప్రభు ఇవన్నీ ప్రభాతం చేసే ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బాబు నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవునికి స్తోత్రాలు తండ్రి. యేసు నీకు వందనాలు. మా భారతదేశాన్ని దీవించండి, రాష్ట్రాలని, జిల్లాలని, మండలాలని, గ్రామాలను అన్నింటిని కూడా దీవించండి. ప్రభా నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి తండ్రి. దేవా తండ్రి యవన బిడ్డలందరినీ కూడా బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యవన బిడ్డల ప్రభా యువకులను బట్టి నీ సొంతం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డల ప్రభా చెడు వ్యచనాల నుంచి దూరం చేసుకుని దేవాదిగో తండ్రి నీ నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకొని వేడుకున్నాను తండ్రి. యేసు దేవా ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు. ప్రభా బిడ్డలు 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నారు తండ్రి. దేవా తండ్రి నన్ను మంచిగా ప్రభా బిడ్డలు పరీక్షలు రాయడం కృప దయచేయండి తండ్రి. తగిన జ్ఞానము, ఆరోగ్యము, ఆలోచనను మీరు దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు. ప్రభా పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి. ధ్యాన విదేశం బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవతని మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశ్రయించమని ప్రార్థించమని వందాలు. ప్రవాహిగా చేపల చెరువు, రేలు చెరువులు, కూరగాయల పంటలు, అపరాల పంటలు అందరూ కూడా ఫలితాలు దయచేయండి. ఇప్పుడు ఎంతమంది నార్మల్ చేసుకుని తండ్రి ప్రభా వ్యవసాయాలు ఊడుస్తూ ఉంటున్నారు. ప్రభా మీరు ఆశ్రయించండి తండ్రి. ప్రభా మరి హాస్పిటల్లో రోగులను స్వస్థపరచమని, జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టి వేసిన భవనికి స్తోత్రాలు తండ్రి. ప్రభా రక్షణ లేని వారి రక్షణ, ప్రభా తండ్రి నాయన మరి గృహం లేని వారికి గృహం దయచేయండి. ప్రభా ఇగో తండ్రి వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. ప్రతి సేవకుని, సేవకులను తండ్రి వారి బిడ్డలను, ప్రభా సంఘాలను ప్రభా తండ్రినైనా మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.